ఓం నమో నారాయణాయ. మిథున రాశి వారికి మే మాసం 2024 సంవత్సరంలో మరి ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ఫలితాలు చెప్పే ముందు దయచేసి మీ జాతకాలను కూడా ఒక్కసారి పరీక్షించుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మీరు ఒక సరి అయినటువంటి అవగాహన మీకు ఏర్పడి మీరు ముందుకు అడుగులు వేసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది, విజయాలు చేకూరుతాయి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే, జీవిత ఫలితం కాదు. ఇకపోతే 1వ తేదీ మే గనక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ గురు గ్రహం ఏదైతే ఉందో మేషరాశిలోంచి వృషభ రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు ఈ యొక్క మిథున రాశికి వ్యయం అవుతుంది. అంటే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. కానీ ఒక వివాహానికో లేకపోతే విందు వినోదాలకో ఏదైనా శుభకార్యాలకు తీర్థయాత్రలకు ఆ ఖర్చు అనేటువంటిది ఏర్పడుతుంది. ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎందుకనంటే దీర్ఘకాలిక రోగులు ఎవరైతే ఈ మిథున రాశిలో ఉంటారో వాళ్ళు పూర్తిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక ఆర్థిక విషయాల్లోకి వద్దామా, అది కూడా చాలా ఫ్లక్చువేట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఉన్నట్టు ఒక్కొక్కసారి లేనట్టు. అటువంటి పరిస్థితుల్లో ఆందోళన ఎక్కువైపోతుంది. అంచేత కమిట్మెంట్స్ చేసే ముందు ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించండి. ఎంతవరకు నేను కమిట్ చేయగలను, ఎంతవరకు ఈ కమిట్మెంట్ పైన నేను నిలబడగలను అని మీరు బాగా ఆలోచించుకోవాలి. అప్పు చేయాల్సి వస్తే మాత్రం చేసే ముందు బాగా ఆలోచించండి. ఈ అప్పును నేను మరి తిరిగి ఇచ్చివేయగలనా, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనే విషయం మీరు బాగా ఆలోచించాలి. ఇక మరో విషయం, దాంపత్య జీవితంలో ఎలాంటి ఒడిదొడుగు లేకుండా, వాద వివాదాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ఒకరి మాట మరొకరు విని అర్థం చేసుకుని ముందుకు నడవాల్సిందిగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక మరో విషయం, తీర్థయాత్రలు వెళ్ళినా లేకపోతే విలాసాలకు వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే ప్రయాణం దూరమైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రయాణాలు సాగించండి. ఇంటికి పదిలంగా రావాలి అని మాత్రం అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పరీక్షాకాలమా అన్నట్టుగానే ఉంటుంది. గౌరవం పోకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగస్తులకి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని మాత్రం నేను చెప్పలేను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితులన్నీ కనుక చూస్తే కొంచెం అడ్డదిడ్డంగానే ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ గ్రహ గమనాలే. 31వ తేదీ మే నాటికి ఈ యొక్క గ్రహ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎంచేతనంటే వృషభంలో అంటే మిథున రాశికి వ్యయంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ గురువు కానీ ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుందని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేను. కానీ ఇక్కడ మీనరాశిలోకి వచ్చేటప్పటికి రాహు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశిలో మరి శనైశ్వరుడు ఉన్నాడు, చాలా కష్టపడితే ఫలితాలు దక్కుతాయి. కన్యా రాశిలో కేతు ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కష్టే ఫలే అన్నారు కాబట్టి కష్టపడండి, దైవాన్ని ప్రతినిత్యం పూజించండి, ప్రార్థించండి, సేఫ్ గేమ్ ఆడాలి, అది చాలా ముఖ్యం. లేకపోతే మాత్రం చాలా రకాలుగా మీరు సందిగ్ధావస్థలో పడేటువంటి అవకాశాలు మాత్రం మెండుగా కనపడుతున్నాయి. జాగ్రత్త. నమస్కారం.